హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎర్నింగ్ ట్రిక్స్ రాజు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో దానిలో ఎలా రిజిస్టర్ కావాలో చెప్తాను. అలాగే ఇందులో రిఫర్కి 1000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మీ ఫ్రెండ్స్ని ఎలా రిఫర్ చేయాలో కూడా చెప్తాను. ముందుగా ఎలా రిజిస్టర్ కావాలో చెప్తాను. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ పర్మిషన్ అనేది అలో చేయండి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అయితే ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అట్లీస్ట్ 1 నెంబర్ అండ్ 1 లెటర్ ఉండాలి. లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టండి. సెట్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. ఇంటర్ఫేస్ మీకు ఇలా వస్తుంది ఓపెన్ చేశాక. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కింద మై కార్డ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యాక్టివేట్ న్యూ డిజిటల్ కార్డ్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడైతే కిందికి వచ్చేసి మీరు ఒక ప్రోమో కోడ్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మేము స్క్రీన్ పైన చూపిస్తాను. ఆ ప్రోమో కోడ్ అక్కడ ఎలా ఉంటే అలా అప్లై చేయండి. FC100 అని అప్లై చేశాక ఇక్కడ పక్కన ఉన్న వెరిఫై బటన్ మీద క్లిక్ చేయండి. ప్రోమో కోడ్ వెరిఫై అయిపోయాక ఇలాగైతే వచ్చేస్తుంది మనకు అప్లైడ్ సక్సెస్ఫుల్ అని. గెట్ ఏ ఫ్రీ కార్డ్ నో మీద క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి ఏం టెన్షన్ పడకండి, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్టు. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద క్యాప్చా కోడ్ ఉంది కదా, క్యాప్చా కోడ్ ఎలా ఉంటే అలా ఎంటర్ చేసేసేయండి. ఫ్రెండ్స్, క్యాప్చా కోడ్ కరెక్ట్గా కొడితే మాత్రమే ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో క్యాప్చా కోడ్ కరెక్ట్గా కొట్టి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఈ షేర్ కోడ్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్లోని ఇయర్ మాత్రం ఎంటర్ చేయండి ఓన్లీ. ఇప్పుడు ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన మీరు MR సెలెక్ట్ చేసుకోండి. కిందికి వచ్చేసి మీ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ కిందికి వచ్చేసి ఇక్కడ శాలరీ రేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మంత్లీ ఇన్కమ్ అప్ టు 10,000 పెట్టండి, తక్కువ మాత్రం పెట్టకండి. నేనైతే 15,000 పెడుతున్నాను. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేశాక పాన్ కార్డ్ ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. కిందికి వచ్చేసి ఇక్కడ మీ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి, ఫుల్ నేమ్. తర్వాత కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరైతే ఒక సెల్ఫీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పర్మిషన్ అన్నీ అలో చేసి కెమెరాని యూజ్ చేసి ఒక సెల్ఫీ దిగి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీ బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయండి. కింద అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి దాని కింద IFSC కోడ్ కూడా ఎంటర్ చేసి వ్యాలిడిటీ బ్యాంక్ మీద క్లిక్ చేయండి. బ్యాంక్ అనేది సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయింది. ఇక్కడ యాక్టివేట్ ఓన్లీ ఫ్రీ క్యాష్ బ్యాక్ కార్డ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ న్యూ డిజిటల్ కార్డ్ మీద క్లిక్ చేసి ఒక పిన్ అయితే సెట్ చేసుకోండి. 2 టైమ్స్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. ఇక్కడ ఓటీపీ అనేది ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. ఇక్కడ కార్డ్ అనేది ఆన్లోనే ఉంటే మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో ఎప్పుడు ఆన్లోనే ఉంచండి కార్డ్ని. మనం అప్లై చేసిన ప్రోమో కోడ్ వల్ల FC100 వల్ల 100 రూపీస్ అయితే యాడ్ అయ్యాయి. ఇప్పుడు మనము నెక్స్ట్ ఒక 100 రూపీస్ యాడ్ చేసి మనం 1 ఫ్రీడమ్ కార్డ్ని అయితే బుక్ చేయాలి. 1 ఫ్రీడమ్ కార్డ్ అంటే క్రెడిట్ కార్డు. పైన యాడ్ పైన క్లిక్ చేసి 100 రూపీస్ ఎంటర్ చేయండి. యాడ్ మనీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ UPI ఐడిని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు మీ UPI ఐడి తెలియకుంటే మీ ఫోన్పే ఆర్ గూగుల్ పేలో మీ UPI ఐడి అనేది ఉంటుంది. అక్కడ నుంచి చూసి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసి పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు రిక్వెస్ట్ లింక్ యాప్కి వెళ్తుంది. అక్కడ నుంచి పే చేయండి. ఇందులోకి అమౌంట్ యాడ్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను అనేది 100 రూపీస్ పేమెంట్ అయితే చేశాను. ఇప్పుడు నేను వాలెట్ చెక్ చేస్తున్నాను. నా వాలెట్లో 100 యాడ్ అయ్యాయి ఆల్రెడీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా హోమ్ లింక్ వచ్చేసేయండి. ఇక్కడ 1 ఫ్రీడమ్ కార్డ్ మీద సెలెక్ట్ చేయండి. కిందికి స్క్రోల్ డౌన్ చేసి కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ లేకుంటే ఎగ్జిట్ చేయండి. కరెక్ట్గా ఉంటే కంటిన్యూ చేయండి.
ఇప్పుడు అవైల్ నౌ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. పైన మీ బ్యాంక్ నేమ్, మీరు సేవింగ్ అకౌంట్ అయితే సేవింగ్, కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కింద బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి వ్యాలిడిటీ నౌ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఎవరు కూడా టెన్షన్ పడకండి, ట్రస్టెడ్ యాప్ ఇది. ఫ్రెండ్స్ నా బ్యాంక్ అయితే సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కార్డ్ యాక్టివేషన్ చేసుకోవాలి. ఇక్కడ యాక్టివేషన్ ఫీజు చూపిస్తుంది 199. ఇప్పుడు కింద పే నౌ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ నా కార్డ్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు నా డైలీ క్రెడిట్ లిమిట్లో 500 ఉన్నాయి కదా, ఇందులో నుంచి మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయితే చేయాలి. ఎక్కువగా అయితే చేయకండి, సింపుల్గా 11 రూపీస్ రీఛార్జ్ అయితే మొబైల్ రీఛార్జ్ అయితే చేసుకోండి. మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. ప్లస్ మొబైల్ రీఛార్జ్ మాత్రం వీలైనంత వరకు తక్కువనే చేసుకోండి. వాళ్ళు ఎక్కువ చేస్తే మళ్ళీ మనం పే చేయాలి కాబట్టి మీరు తక్కువ చేయండి రీఛార్జ్. 11 రూపీస్ అట్లా రీఛార్జ్ చేయండి జియో నెంబర్కి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆపరేటర్ ఇచ్చేసేయండి. తర్వాత సర్కిల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇచ్చేసేయండి. రీఛార్జ్ అమౌంట్ ఎంటర్ చేసి రీఛార్జ్ నౌ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ధని యాప్ ఎలా రిఫర్ చేయాలో చెప్తాను అన్నాను కదా, అయితే ఇప్పుడు వీడియో లాంగ్ అయింది చెప్పలేను. డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, సింపుల్గా వచ్చి జాయిన్ అయ్యి నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.